రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలపై ఒక పేషెంట్ చేస్తున్న ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు నిర్వహించే యంత్రాలు పనిచేయడం లేదని పేషెంట్ సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. ముఖ్యంగా సిబిపి పరీక్షల యంత్రం పనిచేయడం లేదని, పరీక్షల రిపోర్టులు మరుసటి రోజు వస్తాయని సిబ్బంది చెప్పినట్లుగా బాధితుడు పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో గంటలోనే పరీక్షల రిపోర్టులు వస్తుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం మరుసటి రోజు వరకు ఎందుకు వేచి చూడాలని ప్రశ్నించారు. దీంతో అత్యవసరంగా వైద్యం అవసరమైన పేద రోగులు ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయించి అదనపు ఖర్చులు భరించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆసుపత్రిలోని లోపాలను వెంటనే సరిచేసి పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని పేషెంట్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గత వారం రోజులుగా నేను జ్వరంతో బాధపడుతూ ఈరోజు వేములవాడ ఏరియా హాస్పిటల్కి వెళ్ళడం జరిగినది. అక్కడ ఓపీ తీసుకుని నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. డాక్టర్ గారు నా పరిస్థితిని గమనించి కొన్ని టెస్టులు రాయడం జరిగినది. ఆ టెస్టులు చేయించుకోవడానికి ల్యాబ్లోకి వెళ్ళడం జరిగింది. తీరా ల్యాబ్లోకి వెళ్ళాక ఇందులో ఈ సిబిపి టెస్ట్ ఇప్పుడు పనిచేయడం లేదు అని చెప్పారు టెస్ట్ చేసేవాళ్ళు. నేను అడిగాను, ఎందుకు ఈ టెస్ట్ చేయరు అని. మిషన్ ఖరాబ్ అయింది అని చెప్పేసి సమాధానం చెప్పారు. మరి ఈ మిషన్ ఎప్పుడు రిపేర్ అవుతుంది అని వాళ్ళని నేను అడిగాను. వారు రేపు అని అడిగితే రేపు లేదు, ఎల్లుండి లేదు, మాకు తెలియదు, అది ఎప్పుడు అవుతుందో చెప్పలేము అని సమాధానం ఇచ్చారు. ఓకే, మాకు డాక్టర్ గారు ఏ విధంగా మాకు ట్రీట్మెంట్ చేస్తారు? రిపోర్ట్ల ఆధారంగానే కదా. ఈ రిపోర్ట్ లేనప్పుడు నేను హాస్పిటల్కి ఇంత దూరం ఆటో కిరాయి పెట్టుకొని వెళ్ళి తీరా అక్కడికి వెళ్ళాక అక్కడ ఈ మిషన్ పనిచేయడం లేదు, ఆ మిషన్ పనిచేయడం లేదు అని చెప్పేసి వెళ్ళమనడం ఎంత సమాచారం? రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలపైన ఓ పేషెంట్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు నిర్వహించే యంత్రాలు పనిచేయడం లేదని పేషెంట్ సెల్ఫీ వీడియోకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్లో అందిస్తారు. మహేందర్. థ్యాంక్ యూ చక్రి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షల యంత్రాలు పనిచేయడం లేదంటూ ఓ పేషెంట్ చేసిన సెల్ఫీ వీడియో గా మారింది. ఆసుపత్రిలో సిబిపితో పాటు కొన్ని రక్త పరీక్షలు యంత్రాలు పనిచేయడం లేదని పేషెంట్ ఆరోపిస్తున్నారు. దీంతో పరీక్షల కోసం వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామైతే అక్కడ పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. పరీక్షల రిపోర్టులు ఇవ్వలేమని చెప్పి యంత్రాలు పనిచేయడం లేదంటూ ఆసుపత్రి సిబ్బంది చెప్పినట్టు బాధితుడు వీడియోలో పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో గంటల్లో పరీక్షలు చేసి రిపోర్టులు ఇస్తుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం మరుసటి రోజు వరకు వేచి చూడాల్సి వస్తుంది. ఒకవేళ వేచి చూడాల్సి వచ్చినా కూడా పరికరాలు పనిచేయడం లేదని చెప్పి సిబ్బంది చెప్తున్నారు అని చెప్పి వైపు రోగులు మాత్రం ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతుందని చెప్పి గొప్పలు చెప్పుకోవడమే కానీ ఆసుపత్రిలో పర్యవేక్షణ లేదని చెప్పి వైపు రోగులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందో, మరోవైపు ప్రైవేటు ఆసుపత్రికి మాత్రం వెళ్తే నిలువు దోపిడీ అవుతుంది. మధ్యతరగతి కుటుంబాలు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఇలా పరికరాలు పనిచేయకపోతే ఎలాని రోగులు మాత్రం ప్రశ్నిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మరోవైపు ఇలా రిపోర్ట్ల కోసం ఆలస్యం కావడంతో మధ్యతరగతి కుటుంబాలు, మధ్యతరగతి రోగులు మాత్రం వస్తే ఎలా వైద్యం అందిస్తారని చెప్పి, ఎమర్జెన్సీ కేసులు వస్తే ఎలాంటి పరీక్షలు చేసి మరి ప్రైవేట్ హాస్పిటల్కి పంపిస్తారా అని చెప్పి ఓ వైపు రోగులు ప్రశ్నిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ మహేందర్.